శివాజీ ఇప్పటికే సారీ చెప్పాడు, కానీ మిగతా వాళ్ళు వదలరు. అనసూయని స్ట్రాంగ్గా ఉండమని చెప్తూ ట్వీట్ చేశాను. ఆ సంస్కారాల అసహ్యం నాకు తెలుస్తోంది. నన్ను అలానే తిడుతుంటారు. ప్రకాష్ రాజ్ మీరెందుకు మాట్లాడుతున్నారని అడగరు. అమ్మని, చెల్లిని, కూతుర్ని లాగుతారు. వాళ్ళ బ్రెయిన్ అంతే, అక్కడే మాట్లాడతారు. ఖచ్చితంగా శివాజీ అన్న మాటలు చాలా తప్పు. ఒక సభ్య సమాజంలో అలా మాట్లాడకూడదు. అసలు నువ్వెవరు చెప్పడానికి? ఫస్ట్ నీ దృష్టి మార్చుకో. అమ్మాయిలను గిల్లేది మగవాళ్లే కదా, ఆడవాళ్ళు కాదుగా. పోకిరి సినిమాల మాదిరిగానే గిల్లితే గిలించుకోవాలి అని చెప్తారా? అది అన్యాయం, చాలా తప్పు అని ప్రకాష్ రాజ్ అన్నారు. ఇక అనసూయ ట్వీట్పై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ఆ సంస్కారవంతులను మరుగుతూనే ఉండనివ్వండి. అది వాళ్ళ నీచమైన మనస్తత్వం. డియర్ అనసూయ, నువ్వు ధైర్యంగా నిలబడు. మేము నీకు అండగా ఉన్నాం. నీకు మరింత శక్తి చేకూరాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. మరోవైపు శివాజీ వ్యాఖ్యలను మెగా బ్రదర్ నాగబాబు ఖండించారు. మహిళలు ఎలా ఉండాలి, ఏ దుస్తులు ధరించాలి అన్నది నిర్ణయించే హక్కు ఎవరికీ లేదన్నారు. మహిళల ప్రవర్తన, వస్త్రధారణపై ప్రతి ఒక్కరూ తీర్పులు చెప్పే ధోరణి రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడ్డారు.